వామ్మో, ఇది రాక్షసిలాగా మొన్ననే కొట్టింది నన్ను. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో. నేను దొరికిపోయినా కదా దీనికి. ఈ రోజు రాత్రికి నాకు సావేగా దేవుడా. నాలాంటి బతుకెవ్వరికి రాకూడదురా దేవుడా. దీంతో సుఖం లేదా ఇంకో దాన్ని చూసుకుంటే దాన్ని నన్ను ఒక దగ్గర వేసి కొట్టిందిరా దేవుడా. ఆడగొట్టింది కాక ఇంటికి వచ్చినాక కూడా లోకల్ బట్ట తీస్తుందో ఏమో మరి. ఎట్లా తింటుంది చూడు, మొగడు లేకున్నా సరే తింటది, హాయిగా దున్నపోతులాగా వంటది. ఇంకా నాకు తిండి పెట్టుడు ఎరకలేదు, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు, దీనికి ఏం తెలియదు. మరి నేను ఇంకో దాన్ని చూసుకుంటే దీనికి ఎందుకు మండుతుంది? నేను దాంతోనన్నా సుఖంగా ఉంటా కదా, ఏనో బయట తింటా. ఇంత బయట ఎంజాయ్ చేసి వద్దామంటే నన్ను చితుక బాధింది మొన్న, చూసింది. ఇప్పుడు అది గుర్తుందంటావా దీనికి? గుర్తున్నది. రంగమ్మతోని నేను దొరికిపోయిన విషయం దీనికి గుర్తులేదులే, మర్చిపోయిందేమో. మెల్లగా ఇంట్లోకి వెళ్దాం. వాడైతే రావాలి. నా చేతులు అయిపోయింది నా కొడుక. నన్ను తప్పించుకొని ఉరుకుతావారా నువ్వు? ఎంత దూరం ఉరుకుతావో, ఏడికి ఉరుకుతావో, ఎన్ని రోజులు ఉరుకుతావో నేను చూస్తా. నీ సంగతి మొన్న తీసినా కదా తాట, అంతకంటే ఎక్కువ తీస్తుందా? దాంతో నువ్వు సరసాలు ఆడతావా? నేనేమో పొలం కాడ కావలి పోవాలనా? నీకు ఇంకా కూడెందుకు పెడతారా నేను? నువ్వు ఇంటికి రావా? అప్పుడు చెప్తా నీ సంగతి. రా కొడుకరా. ఇది ఎక్కడ మర్చిపోతుంది రాక్షసి. వాడు రా, నా చేతులు అయిపోయి నా కొడుకు అంటుంది అది నన్నే. ఈ రోజు రాత్రి నన్ను పులుసు కాసుకొని తాగుతుంది. అయ్యో నేనుండనా దేవుడా? మా అయ్య దగ్గర మా అమ్మ దగ్గర పోయి ఉంటాయి రాత్రికి. లేదంటే నన్ను చేప నలిసినట్టు నలుస్తుంది. దాని చేతిలో నేను అయిపోతా. అదేమో బండ ముఖం అలాగా ఇంత ఉంటది, నేనేమో పిల్లిలాగా నతికి ఉండాలి దాని దగ్గర. అయ్యి బాబోయ్, ఈడ ఉండనా నేను? వెళ్ళిపోతా. వచ్చినావు నంగనాచిలాగా దాచుకొని దాగుడు మూతలాడుతున్నావు. నాకు కనిపించమనుకుంటున్నా. దొరికిపోయినావు. ఎక్కడికి వెళ్తావు ఇంకా? వెళ్ళిపోతా. అయ్య దగ్గర అవ్వ దగ్గర తల దాచుకుంటా అనుకుంటున్నావు. ఆస్తున్నావు కొడుక, నీ పెళ్లి చేస్తావు. యాడికోతావురా? యాడ దాచుకుంటావురా? దాని దగ్గరికే మళ్ళా పోతావా? చెప్పు, పోతావా? దాని దగ్గరికే పోతావా? దాని దగ్గరనే ఉంటావా? తినిపోరా, దాని దగ్గరనే తినిపో, దాని దగ్గరనే వండుకపో. ఎందుకు వచ్చినావురా సొంతంలాగా? దాని దగ్గరనే దాచుకున్నావు కదరా, కొంగు సాటున దాచుకుంటున్నావు కదరా. నన్నేమో ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అనుకుంటా తాగొచ్చి ఎల్లాడుకుంటా నా మీద నీ పెత్తానం చేస్తున్నావురా. ఇప్పుడేమో మెల్లగా పిల్లిలాగా చప్పుడు కాకుండా ఇంట్లో కోదామనుకుంటున్నావు. పోనే, తప్పైందే. ఇక పోను, వదిలేయే. ఇక నేను ఏదో తెలియక చేసిన తప్పే. ఇక వదిలేయు. తాగిన నిసలు పోయిననే నాకు తెలియలేదు. కోతావా మళ్ళా కొడుక? ముసలోని అవుతుంది అనుకుంటున్నావా? ఓషన్ అవుతుంది అనుకుంటున్నావురా నువ్వు? ఇంట్లో సంసారమే చేయనికి రీతి లేదు గాని నీకు ఇంకో ఆర్ది కావాల్సి వచ్చిన అది ఈ వయసులో సిగ్గు తప్పినోడా. ఓవా, ఏమైంది అట్లా కొడుతున్నావని? ఏమైందా? నీ కొడుకునే అడుగు, చేసిన ఘనకార్యమేంటో. నన్నేం అడుగుతున్నావు? నా నోటి నుంచి నేను చెప్పలేను. ఏమైందిరా కొడుక? ఈ వయసులో పెళ్ళంతా దెబ్బలు పడుతున్నావు. తాగో మూలన కూసోక ఎందుకురా నీకు ఈ లొల్లి పంచాలి? చెప్పు, ఏం చేసినావురా? ఏం చేయలేనే. నేనేం చేసిన? అది ఏదో తప్పు చేసినట్టు నన్ను సిక్కుబారుతున్నది. కూర వండమని అంతే, కూర వండమన్నందుకే కొడుతున్నది వచ్చి. అబ్బా, చెప్పురా, నీతి నిజాయితీగా చెప్పురా. నిన్ను కూరండమన్నందుకు కొట్టినా ఇంకేదానికి కొట్టినా చెప్పురా. ఏమన్నా మొగడానికి కొంచెం కూడా గౌరవం లేదా? రాగి అని మాట్లాడుతున్నావు. గీ వయసులో కూడా అవసరమా? ఇంత స్టన్స్ వేస్తున్నావు. మరి అబద్ధం చెప్తున్నా నీ కొడుకు. నేనేమో పొలం కాడికి కావలి పోతే వీడేమో పొలలల్లా సరసాలాడుతున్నాడు. ఏమ్రా కోడలు చెప్పేది నిజమేనా? లేదు నాయన, కుందేలు పట్టని పోయిననే నేను. రాత్రికి కూర వండుకుందామని కుందేలు పడదామని పోయినా. దీనికి సర్ప్రైజ్ ఇద్దాము, కుందేలు పట్టుకొచ్చి కూరను పెడదాం అనుకున్నా. దీనికి చికెన్ మటన్ తిని తిని బోర్ వస్తుంది, కుందేలు కూర వండుతా అనుకున్నా. ఇక అందులో చూసేసరికి ఆ పొదల రంగమ్మ దాచుకున్నది. ఎందుకు అక్కడ దాచుకున్నావు అంటే, నేను ఊరికే దాచుకున్నా. నువ్వెందుకు వచ్చినావు అంటే, నేను కుందేలుకి వచ్చినా అన్నా. గదే మాట్లాడుతున్నా. అప్పట్లోనే ఇది వచ్చింది, అంతేగాని నాకు దానికి ఏ సంబంధం లేదు నాయన. చూడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. ఇప్పుడు ఎన్ని పుట్టిస్తున్నాడు చూడు. వాడు ఎట్లా నమ్మాలి, ఎట్లా ఇది చేయాలి వీన్ని? నేనేమో రాత్రి పగలనక పనికోయి నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వండుకొని తిని రాత్రిలో మళ్ళా పొలం కావాలి పోతే వీడేమో
చెప్పుండి. ఇక మీరే చెప్పుండి ఏం చేయమంటారు. సరే లేవు పైకి లేవు ఇక పోనవ్వా ఈ ఒక్కో రోజుకి ఎట్లనన్నా చేసి వదిలే ఇవన్నీ ఇక రేపటి నుంచి ఏ కుందేలు పట్టడానికి ఓడుకో ఇంట్లోనే ఇక ఎలుకలు పడతాడు కానీ కుందేలు పట్టాడు కానీ వదిలే ఇక వాడిని పాపం ఉనికిపోతున్నాడు వాడు తాగి ఉన్నాడు ముందే ఇక నువ్వు కొట్టుడుకు వాడి బాడీ మొత్తం చిత్త అయిపోయింది వదిలే ఇక ఇప్పటికి రేపు ఏమన్నా తప్పు చేసిందంటే నలుగుట్ల నేనే కొడతావని నీ మాట మీద ఇప్పటికి వదిలేస్తున్నా, లేకపోతే రేపు నలుగుట్ల పంచాయతీ పెట్టి నలుగుట్ల కొట్టు నువ్వు. అట్లయితేనే వీడు చెప్పినట్టు వింటాడు, లేకపోతే నేను కోను. ఒక్క రోజు చూసినా 2 రోజులు చూసినా తమాషా రోజు రోజుకు మితిమీరిపోతున్నాడు కానీ మారతలేడు మనిషి. ఇక నీకైతే చెప్పుంచిన మామయ్య మీరేమన్నా చెయ్యుండి ముసల్తానానికి కుస్మ కూడాలంటే ఈ వయసులో వీడికి ఇవన్నీ అవసరమా? 4 మాటలు దెబ్బలు కొడతావో ఏం చేస్తావో ఇక వాడిని ఒక దారికి తీసుకురా నువ్వు. నేను చేను కావాలి పోవాలి ఇప్పుడు. నా ఇజ్జత్ పుట్టినవురా నువ్వు కోడలు పోయే దారి దొరికిన ఆదర నీకు కుందేలు పట్టనికి రేపటి నుంచి వేరే దారి చూసుకో కుందేలు మంచిగా పట్టు. ఇదేంది మా అయ్య కుందేలు పట్ట అంటున్నాడా రంగమ్మని పట్ట అంటున్నాడా? కోడలు పోయే దారిని ఎందుకు పడతావు వేరే దారి చూసుకో అంటున్నాడు. ఏడికోతివయ్యా ఇంతసేపు? కొడుకును కొడుతున్నదే కోడలు మందలిచ్చొచ్చినా. ఏంటి కొడుతున్నది? మళ్ళెందుకు గొడవ కాబట్టే? రాత్రిలా షికారు పోతున్నాడట, ఆ షికారు పోయిన దగ్గర కుందేలు పడలేదట, దీనికి కూర వండి పెట్టలేడంట అని లొల్లి. షికారేమది కుందేలేమదయ్యా? నాకు అర్థం కాలే నీ మాట. నీకు అర్థమైతే నేను గిట్లెందుకుంటుంటేనే నువ్వు గట్లెందుకు ఉండేదానవు? నీకు అర్థం కాదులే, ఇంకో జన్మెత్తినా నీకు అర్థం కాదు గాని పా తీరి పందాం గాని. ఏమో ఏం మాట్లాడతాడో ఏమో ఈయన మాట్లాడేది నాకు అర్థం కాదు.